शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। మీనా మీనా లేగు, తెల్లారింది. అసలే ఆఫీస్కి లేటుగా వెళ్తున్నాను. మీనా లేగు. ఉదయ్, ఈ రోజు కాస్త లేటుగా వెళ్ళొచ్చు కదా. నాకు డైలీ ఆఫీస్కి లేట్ అవుతుంది. ప్లీజ్ లేగవా. ప్లీజ్ ఉదయ్, వచ్చి పడుకో. మీనా, ఎంతసేపు నీకు ఇదే కావాలా ఏంటి? మీనా ప్లీజ్ వదులు. ఇన్ఫాక్ట్ నువ్వు సంతోషపడాలి. ఎందుకంటే మగవాళ్ళందరికీ ఒకే ఒక లోటు ఉంటుంది. పెళ్ళం అసలు దగ్గరికే రానివ్వటం లేదు అంటారు. కానీ ఇప్పుడు నేను చూడు. ఇలా చూడు మీనా, అన్నిటికీ ఒక లిమిట్ ఉంది. డే అండ్ నైట్ నీకు ఇదే కావాలనిపిస్తుందా ఏంటి? మీనా త్వరగా, నేను 5 నిమిషాల్లో బయలుదేరాలి. ఉదయ్, ఈరోజు సెలవు పెట్టొచ్చుగా. ఈరోజు ఫుల్ డే నువ్వు కావాలి నాకు. నీకు 24 గంటలు కావాలి, అందుకని నేను ఇంట్లోనే ఉండాలా? అందుకేంటంట, నువ్వు నా భర్తవే కదా. అంతేకాక నాకు రైట్స్ కూడా ఉన్నాయి. నా టైం వేస్ట్ చేయకు ప్లీజ్. నాకు లేట్ అవుతుంది. సరే, బ్రేక్ఫాస్ట్ చేశాను. టిఫిన్ తీసుకున్నాను. నందిని హత్య కేసులో నేహా శ్రీధర్ ని జైల్లో వేశారు. శ్రీధర్ తన స్నేహితుడికిచ్చిన మాటని నెరవేర్చుకోలేకపోయాడు, నేహాని కాపాడలేకపోయాడు. నమస్కారం వదిన. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? నేను బానే ఉన్నాను. మీకేం కావాలి? చక్కెర. ఏంటి? లేదు, అది నాకు చక్కెర కావాలి. ఏంటి మీరు? మీకు పంచదార అక్కర్లేదు, మీకు మసాలానే అవసరం. ఒక పని చేయండి, మీరు వెళ్ళండి. మీకేం కావాలో మీరు ఆలోచించండి. పంచదారనా మసాలానా అని.
ఈ రాజుతో తలనొప్పిగా ఉంది. ఈ రోజు వాడి పని చెప్తా. అదే చెప్పాను కదా. ఏమైంది వదినా? సుమిత్, నువ్వా? ఎవరిని తిడుతున్నారు? అరే ఏమీ లేదు. పక్కింట్లో ఒకడున్నాడు, ఎప్పుడు ఏదోటి అడుగుతూనే ఉంటాడు. నువ్వు అదంతా వదిలే, లోపలికి రా. సరే, ఏ విషయంగా వచ్చావు? ఇక్కడ ఒక ఐటీ కంపెనీలో ఇంటర్వ్యూ అంటే వచ్చానులేండి. అబ్బో, గొప్పవాడైపోయినట్టున్నావు. పెద్దవాళ్ళైనా కూడా పని దొరకట్లేదుగా. సరే, నువ్వింకేదో చెప్తూ ఉన్నట్టున్నావు. నేను కాస్త త్వరగానే ఇక్కడికి వచ్చేసాను. ఇంకా కొంచెం టైం ఉంది, అందుకే ఇక్కడే ప్రిపేర్ చేసుకుందామని. మీకు ప్రాబ్లం లేదుగా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను నిన్నిక్కడ చూడ్డం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్ అంతా నాకు చెప్పి బాధ పెట్టొద్దు. నువ్వు ఒక పని చేయి, లోపలికి వెళ్ళి ముందు స్నానం చేసిరా. నేను సూపర్గా నీకు టీ పెట్టి తీసుకొస్తాను. గుడ్ ఐడియా. వేడి వేడి టీ వచ్చేసింది. ఆగుండదు, నా షర్ట్ వేసుకొస్తాను. అరే, అలాగే ఉండు. ఇంకా చెప్పాలంటే ఇంత అందమైన బాడీని షర్ట్ వేసి ఎందుకు దాచుకుంటావు? థ్యాంక్ యూ. తర్వాత చెప్పు, అంతా ఎలా జరుగుతుంది? అంతా బానే ఉంది. నీకసలు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఏంటి, ఇంత అందమైన అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. తప్పకుండా ఒక పాత గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది, తర్వాత బ్రేకప్ అయి ఉంటుంది. లేదు, అలాంటివి అసలు లేవు. సరే, పర్వాలేదు. ఈ రోజు నుంచి నేనే నీ గర్ల్ ఫ్రెండ్ని. ఏ, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలా చూడు, నేను నీకు మంచి ఫ్రెండ్ని, అవును కదా? అంతేకాకుండా నేను ఒక అమ్మాయిని, అదే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను. వదినా, మీరు మీరులా ఉన్నారు. సరే, ఒక విషయం చెప్పు. నువ్వు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఒక లేడీని ముట్టుకున్నావా? లేదు. సరైన దద్దిగా ఉన్నావు. నేను ఊరికి నిన్ను ఆట పట్టిస్తున్నాను. నువ్వేమనుకున్నావు? అది ఏ లేదు వదినా. పిచ్చోడా. ఇప్పటికీ టైం ఉందయ్యా, ఇంకాస్త కష్టపడు. ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుద్ది. అది గవర్నమెంట్ ఉద్యోగమే దొరకొచ్చు. నాకు గవర్నమెంట్ జాబ్ లాగా బోరింగ్ లైఫ్ వద్దనయ్య. నేను ఇంటర్నేషనల్ కంపెనీలోనే జాయిన్ అవ్వాలి. ఇవన్నీ కొద్ది రోజులకే బాగుంటాయి, తెలుసుకో. అరే, ఆల్రెడీ మీరొక బోరింగ్. అలాగే మీ తమ్ముడిని కూడా మీరు బోరింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఏది చెప్పినా ఏదో ఒకటి మాట్లాడకు. మీరు కూడా అనవసరంగా అందరికీ అడ్వైస్ చేస్తూ ఎప్పుడు ఉండకండి. నీతో అసలు మాట్లాడలేం. ఏం నిలబడ్డావు? తినడానికి ఏదైనా తీసురా. నా ప్లేట్ చూసావు కదా. ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నావు? ఇంకా 2 రోజుల్లో నాకు ఇంటర్వ్యూ ఉంది. నా కంపెనీకి ఒక ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, అందుకే వాడితో పాటు నేను ప్రిపేర్ అవుతున్నాను. లేదు, వద్దు, చాలు. లేదు, నాకు చాలొద్దునా. ఇంత అందమైన బాడీ పెట్టుకున్నావు, అందంగా కూడా ఉన్నావు. ఇంకో చపాతీ తినా తీరాలి. అరే, ఇదేంటి నీ ప్లేట్లో పప్పు లేదు?
నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, నీ కంపెనీ ఎక్కడుంది? శాంతి చౌక్. అది ఇక్కడి నుంచి చాలా దూరం కదా. నువ్వు ఒక పని చేయి, ఆ పక్కనే ఎక్కడైనా హాస్టల్ చూసుకో, అక్కడే ఉండిపో. అప్పుడే నీకు రెస్ట్ దొరుకుద్ది, అర్థమైందా? అలాగే అన్నయ్య. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అన్నయ్య ఇక్కడ ఉంటున్నప్పుడు తమ్ముడు వెళ్ళి హాస్టల్లో ఉండాలా? మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? నేను చెప్పినందువల్లే నువ్వు సుమిత్ని బయట పంపించేసావో అనుకుంటారు. సుమిత్, నువ్వు అసలు ఈయన మాటలు అసలు ఏమీ పట్టించుకోవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళి రావటంలో నీకే కష్టం ఉండదు. నీకొక పాస్ తీసిస్తాం, సరే వదినా. సరేనా? ఏంటి ఇప్పుడు సంతోషమేనా? ఓకే. థ్యాంక్ యూ వదినా. చాలు. ఇదంతా తిను, ఆరోగ్యానికి మంచిది. త్వరగా మీనా, టిఫిన్ తీసురా, రోజు నాకు లేట్ అయిపోతుంది. వస్తున్నాను. మీకు అన్ని విషయంలో కూడా అవసరం ఎక్కువే. ఇదిగోండి. ఎందుకు ఎప్పుడు చూసినా దాని గురించే మాట్లాడతావు? నేనా మాట్లాడుతున్నాను? నువ్వే ఏం చేయలేకపోతున్నావు. నీతో మాట్లాడుతున్నాను చూడు, ఎప్పుడు అదే మాటలు. ఇవ్వు. అరే వదిన, మీరా? అది టిఫిన్ కోసం పిలుద్దామని వచ్చాను. నాకు ఇంకా 15 మినిట్స్ పడుతుంది. ఏమైంది వదినా? అది సుమిత్, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావుగా, నాకు నేర్పించొచ్చు కదా. ఇలా చూడు, నాకు పొట్ట చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా. ఫిట్గా ఉండాలంటే స్క్వాట్స్ చేయాల్సిందే, కానీ శారీలో కుదరదు. దానికేంటి, నువ్వసలు బాధపడొద్దు. సారీలో అంతా కుదురుతుంది. నువ్వేదో చెప్పావు కదా, అది నాకు నేర్పించు. సరే, మీ చైన్ స్ట్రైట్ గా పెట్టండి, కొంచెం స్ట్రైట్ గా. ఇప్పుడు కిందకి బెండ్ అవుతూ వెళ్ళండి, స్లోలీ స్లోలీ. తర్వాత అలాగే రిటర్న్. సరేనా? ఇప్పుడు మీరు చేయండి. ఎలా? స్ట్రైట్ గా పెట్టండి. బాగా స్ట్రైట్ గా పెట్టండి. మెల్లగా బెండ్ అవ్వండి కిందకి. సరే. బెండ్. ఇంకా మెల్లగా. జాగ్రత్త. వదిన, మీరేం చేస్తున్నారు? అదే, నాకు నచ్చింది చేస్తున్నాను. ఇది తప్పుదునా? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని నాకు తెలుసు.
నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు, కానీ నీ దగ్గర ఏదో ఉంది, అది నన్ను మైకుల్లో ముంచేస్తోంది. అరే వదినా, టిఫిన్ అదిరిపోయింది. నీకు ఇడ్లీ ఇష్టమని నాకు తెలుసు, అందుకోసమే నేను చేశాను. అరే అన్నయ్య, ఇడ్లీ తినండి, వదిన చాలా టేస్ట్గా చేసింది. లేదు, మీ అన్నయ్య ఇడ్లీ తినరు. నువ్వు తిను. ఇడ్లీ తినిపించడం ఆపి లంచ్ బాక్స్ రెడీ చేయి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. తీసుకొస్తాను. అన్నిటికీ అరవకు. ముందు టిఫిన్ తిను, తీసుకొస్తాను. అది సరే, నీ ఫ్రెండ్ని ఏదో వెళ్ళి చూడాలన్నావు. ఎవరి ఫ్రెండ్? వాడితో వెళ్ళి ఏదో ప్రిపేర్ చేయాలని చెప్పావు కదా, అరే నువ్వేగా చెప్పావు. ఈ రోజు వెళ్తున్నాను. సరే నాతోనేరా, నేను డ్రాప్ చేస్తాను. యాక్చువల్గా తను లంచ్ తర్వాత నన్ను మీట్ అవబోతున్నాడు. మీకు ఆలస్యం అవ్వలేదా? మీకంతా రెడీగా ఉంది. లేట్ అవుతుందని చెప్పారుగా, మీరు వెళ్ళండి. బయలుదేరుతాను. బాయ్ అన్నయ్య. బాయ్. ఏ ఇప్పుడు ఏమైంది? నువ్వు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానన్నావు, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి. ఎవడు ఫ్రెండ్ని చూడడానికి వెళ్తున్నాడు? అందమైన ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్తాడు? బెల్ శబ్దం వినిపిస్తోంది. అది కొట్టని. అరే ఎవరో వచ్చుంటారు, వెళ్ళి చూడు ఎవరో అని. వచ్చి తగలన్ని. అన్నయ్య వచ్చే టైం అయింది. వస్తున్నా. తలుపు తెరవడానికి ఇంత టైం పడిందేంటి? అది తలుపు వేసుకొని పడుకుని పోయాను, బెల్ సౌండ్ వినపడలేదు. అరే అన్నయ్య వచ్చేసారా? అవసీ డే. అదంతా అడగొద్దు, బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏముంది? ఏమీ లేదు. నువ్వు ఏమంటున్నావు అసలు? అది ఏంటో తెలియలేదు, మధ్యాహ్నం నుంచి ఒకటే తలనొప్పిగా ఉంది, అందుకనే పడుకున్నా. ఒక పని చెయ్యి, హోటల్లో ఆర్డర్ చేయండి. హలో, నేను బ్యాంకులో పనిచేస్తున్నాను, ఒక కంపెనీకి సీఈఓని కాదు. వెళ్ళి ముందు వంట చెయ్యి, హోటల్లో ఆర్డర్ చేయాలంట. ఉదయ్, లెగు. నిద్రపోతూనే ఉన్నావేంటి? నన్ను నిద్రపోని ప్లీజ్. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా ముసలోళ్ళ నిద్రపోతున్నావు? ఆఫీస్లో వర్క్ వల్ల టైర్డ్ అయిపోతున్నా. సరే, నువ్వు నిద్రపో, ప్రశాంతంగా నిద్రపో.
ఏంటి వాళ్ళ ఇందులో నీళ్లు పోసి పెట్టలేదు? ఆ? మీనా, ఇది ఎక్కడికి పోయింది? మీనా, అరే అన్నయ్య, మీరు ఇంకా పడుకోలేదా? ఆహా లేదు, మీనా కనిపించట్లేదు. నువ్వు చూసావా? లేదే. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఏంటన్నయ్య, ఇక్కడే ఉంటారు కదా, వచ్చేస్తారులే. పదండి, వెతుకుదాం. అన్ని చోట్ల వెతికాను, కనిపించట్లేదురా. అన్నయ్య, మీరు పైన చూసారా? లేదు, నేను చూడలేదు. వెళ్ళి చూసొస్తాను. చూస్తురండి. ఈ మీనా ఎందుకు ఈ సమయంలో దానింటికే దాక్కుని వెళ్తుంది? ఏంటి మీనా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మొత్తం ఇల్లంతా ఎత్తుకుతున్నాను. అరే నాకు నిద్ర రాలేదు, అదే బయటికి వెళ్ళి వాకింగ్ చేసొచ్చా. వాకింగ్ చేయడానికి ఇదే టైము? దానికేంటంట, నువ్వు బాగా నిద్రపోతున్నావు కదా గాఢంగా. సరే, ఇప్పుడు దానికి ఏమంటావు? అందుకని బయటికి వెళ్తావా? నువ్వేమీ చెయ్యలేవు. ఎందుకని ఇక్కడ నుంచో అరుస్తున్నావు? నీకు ఎంతసేపు అదే కావాలా? రా, ఇప్పుడు లేట్ అవుతుంది, వెళ్ళి పడుకుందాం. సుమిత్, నువ్వు వెళ్ళి పడుకో. సరే. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్. మీనా, త్వరగా కానీ, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇదిగో వస్తున్నాను, తీసుకోండి. చాలు, ఇవ్వు. ఓకే. తలుపులు మూసుకో, సరేనా? అరే ఏంటి ఉదయ్, ఫాస్ట్ గా వెళ్తున్నారు, ఏంటది తొందర? సరే, ఇప్పుడు మీరు ఎలా ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నారు? ఏమైంది? నిన్న రాత్రి నేను చూశాను కదా, పొద్దున సుమిత్ రూమ్ నుంచి బయటకొచ్చి మెయిన్ డోర్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళారు. మీరు దాగడి ముట్టలాటలు బాగానే ఆడుతున్నారు. నెక్స్ట్ టైం నన్ను కూడా చేర్చుకోవచ్చుగా. ఉదయ్, నువ్వు ఆఫీస్కే బయలుదేరాను, కానీ బయట రాజును చూశా. ఒకరోజు సుమిత్ నా రూమ్ నుంచి వచ్చాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ ఇవాళే నాకు తెలిసింది. నిన్న రాత్రి మీరిద్దరూ నన్ను మోసం చేశారు. అందుకే నేను రూమ్ విండోలోంచి లోపలికి వచ్చా, ఎందుకంటే మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి కదా. సుమిత్, నీ సిగ్గుగా లేదా? నీ అన్నకే వెన్నుపోటు పొడుస్తున్నావు. ఇక నువ్వు, నీలాంటి లో క్లాస్ ఫెలోని నేను చూడలేదు. ఒక బంధుత్వానికి ఇవ్వాల్సిన విలువ నువ్వు ఇవ్వలేదుగా. ఇద్దరూ బయటికి పోయి ఎక్కడికైనా వెళ్ళి చావండి. చాలా ఆపండి, ఇంతకు మించి ఇంకేం మాట్లాడొద్దు. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కానీ ఏం చేయటం లేదు. నువ్వు ఒక పెద్ద మగాడివని చెప్పుకుంటున్నావు, కానీ నీ భార్య కోరికలు నువ్వు తీర్చలేకపోతున్నావు. మాటలు సరిగ్గా రాని మీనా.
ఎందుకు? మగతనం గురించి మాట్లాడుతుంటే మనసు బాధపడుతుందా? నన్ను కొట్టు పర్వాలేదు, నా మీనా మీద మాత్రం చెయ్యి వేయకు. లేకపోతే కొడితే ఏంటి? నా ఇంట్లోంచి బయటకు పో. మళ్ళీ నీ ముఖాన్ని చూపించకు. ఇంతకు మించి ఒకే ఇంట్లో ఉండలేము. ఇది నా ఇల్లు, అర్థమైందా? నీ లగేజ్ ప్యాక్ చేసుకో, ఇక్కడి నుంచి వెళ్ళు. మీ నాన్నతో నేను చెప్తానులే నీ గురించి. ఉదయ్, నన్ను క్షమించు ఉదయ్. ఇలా చూడు, మేము తప్పు చేసాం, ఒప్పుకుంటున్నాను. నేను నీకు మాటిస్తాను, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇంక మేము ఎలాంటి తప్పు చెయ్యం. నువ్వు పెద్ద తప్పే చేశావు, ఆ తప్పుకి క్షమాపణ లేదు. ఉదయ్, మేం మారటానికి ఒక ఛాన్స్ ఇవ్వు. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. నువ్వు మమ్మల్ని క్షమించకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటాం. నేను ప్రాణాలతోనే ఉండను. పిచ్చెక్కిందా నీకు? నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను, మారిపో. లేకపోతే నీ సిగ్గుగా లేదా? నీ అన్నకే వెన్నుపోటు పొడుస్తున్నావు. నేను చాలా దిగజారిపోయాను. తను నాకు నడవడం నేర్పించాడు, అన్నిటికీ నాకు తోడుగానే ఉన్నాడు. నన్ను చదివేలా చేశాడు, మనిషిగా మార్చాడు. కానీ ఈరోజు తన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా తన మీద చేయి చేసుకున్నాను. నేను ప్రాణంతో ఉండకూడదు. నేను ఈ భారాన్ని మనసులో పెట్టుకోలేను. దానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని నేను చేయాల్సిందే. హలో హలో, నువ్వెక్కడున్నావు? రాత్రంతా నీ కాల్ చేస్తూనే ఉన్నాను. సరే, ఇదంతా వదిలే. నేను నిన్ను కలవాలి. నేను నిన్ను కలవాలి. ఉదయ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే నువ్వొచ్చే. ఇప్పుడు నువ్వు నాకెలాగన్నా కావాలి. మీనా, 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 మీనా. నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. ఇంత జరిగినా కూడా నీకిది కావాలా? లేదు, నాకేమీ వద్దు. ఎందుకు? నా ఒంటితో ఆడుకునేటప్పుడు అప్పుడు ఆలోచించొచ్చు కదా. సరే, అదంతా వదిలే. నా మూడుని పాడు చేయకు. దూరంగా ఉండు. నేను తెలియక తప్పు చేశాను, అందుకే నేనేదో ముట్టుకున్నాను. అలాగా? సరే అయితే, నీలాంటి మగవాడిని సరిచేయడానికి నాకు బాగా తెలుసు. సరేరా, చూద్దాం. నీ కఠినమైన మనసు గెలుస్తుందా లేదంటే నేను గెలుస్తానా అని. ఏమైంది? ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? రాజు, నన్ను ఒంటరిగా వదిలే. దుఃఖాన్ని ఎప్పుడూ పంచుకోవాలి. నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. ఈ మీనా నా పరువు తీసేసింది.
తన గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. చాలా విచిత్రమైన అమ్మాయిలా ఉంది. దాని కోర్కెల్ని ఎవరూ తీర్చలేరు, అసలు ఎవరూ తీర్చలేరు. నాకేమనిపిస్తుందంటే తనకి ఎంత చేసినా తృప్తి పొందట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కువ టెన్షన్ పడుకు. దీని గురించి నేను చదివాను. ఇది ఒక విధమైన మనసు జబ్బే. తనను ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా. సైకాట్రిస్ట్ ఏం చేస్తాడు? తప్పకుండా చేస్తాడు. నువ్వు ఒక పని చేయి, ఒకసారి వెళ్ళి త్వరగా నువ్వు వదినతో మాట్లాడు. మంచి సైకియాట్రిస్ట్ దగ్గర చూపించు. సైకాట్రిస్ట్? ఆర్ యు షూర్? నేను చదివేంత వరకు ఐఎమ్ ష్యూర్. సుమిత్, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? చాలు మీనా, నేను అన్నయ్యని మోసం చేయలేను. ఏంటి అన్నయ్య అన్నయ్య అని వాగుతున్నావు? నా మొత్తం మూడ్ని నువ్వు పాడు చేసేశావు. ఇప్పటికే నేను దారి తప్పాను. నేను అన్నయ్యకి ఇలా ద్రోహం చేయలేను. ఇలా చూడు సుమిత్, మీ అన్నయ్యను నువ్వు బాధ పెట్టలేదు, ఆయనకి సహాయమేది నువ్వు చేస్తున్నావు. నువ్వు అసలు ఏమంటున్నావు? నేనేం చెప్తున్నానంటే నువ్వు నన్ను సంతోషపెట్టి మీ అన్నయ్యకి నువ్వు సహాయమేగా చేస్తున్నావు. నోరు మూసుకో. నా అన్నయ్య గురించి అలా మాట్లాడకు. ఈ సమస్య అంతా నీ వల్లే. నువ్వు అలా మాట్లాడుకున్నావు అంటే నేను అన్నయ్యని కొట్టుండేవాడిని కాదు. అలాగా? నువ్వు చేసిన తప్పుని నైస్గా నా మీద పెట్టేస్తున్నావా నువ్వు? మర్చిపోవద్దు, మనిద్దరం కలిసి ఇష్టపడి ఈ తప్పుని చేస్తున్నావు. నీకు బాగా ఉంది. అంతేకాకుండా నీ మీద నాకు హక్కుంది. నేనేం చేస్తున్నానో నువ్వు కూడా అదే చెయ్యాలి. నీకు గుండె జబ్బు. నీకు నీ మనసులో ఏదో సమస్య ఉంది. వెళ్ళి డాక్టర్ని కలువు, సరేనా? అర్థమైందా? సుమిత్, ఇలా చూడు, సరే నువ్వెక్కడికి పిలిచినా సరే నీతో పాటు వస్తాను. కానీ ఇప్పటికి వద్దు. ఇప్పటికి నువ్వే నాకు కావాల్సొస్తుంది. దూరంగా ఉండు. నిన్ను ముట్టుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈరోజు నేను చేసిన తప్పుని సరిచేయాలనుకుంటున్నాను. నేను నీతో ఉన్న రిలేషన్ని తెంపుకుంటున్నాను. అది కూడా నేను శాశ్వతంగా మర్చిపోయి నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఓరి భగవంతుడా, ఇలా చేశానేంటి నేను? నీకోసం ఏం కొనుక్కొచ్చానో చూడు. నీకు నచ్చిన వేడి వేడి సమోసా. రా. మీనా, ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా. సరే, నిన్నే నేను అడుగుతున్నాను, ఒక భర్త భార్యతో ఎన్నాళ్ళని కోపంగా ఉంటాడు? అందువల్ల నేను నా కోపాన్ని వదిలేశాను. మీనా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఉదయ్, నేను కూడా నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మాట్లాడడం తర్వాత గాని ముందు ఒక విషయం చెయ్యాలి, మాట్లాడడం తర్వాత. సరేనా? పద. నువ్వు మాట మాటికి చెప్తావుగా,
నీ మీద నాకు ఆశ లేదని, కానీ నువ్వంటే నాకు చాలా ప్రేమ చూపిస్తూనే ఉంటాను. ఉదయ్, నేను నీ దగ్గర తర్వాత మాట్లాడుకోవచ్చులే. సుమిత్, 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 వీడు నువ్వేం చేశావు? ఉదయ్, నేనిది కావాలని చేయలేదు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. ఉదయ్, నాకేం చేయాలో తెలియలేదు. ఉదయ్, నేను చెప్పింది కాస్త విను. ఉదయ్, ఉదయ్, ఎలాగైనా నన్ను కాపాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను తెలియకుండా చేశాను. ప్లీజ్ నన్ను కాపాడు. మీ తప్పు మిమ్మల్ని ఏం చేసిందో చూసావా? ఏం చేసావో చూడు, ఎలాంటి పని చేసావో చూడు. నువ్వు చేసిన తప్పుకి క్షమాపణే లేదు. లేదు ఉదయ్, లేదు. ప్లీజ్ నన్ను కాపాడు. నేను తెలియకుండా తప్పు చేశాను.